ఒక విమానం మలేషియా ఎయిర్లైన్స్కి చెందినటువంటిది. అది మలేషియా రాజధాని అయినటువంటి కౌలాలంపూర్ నుంచి బయలుదేరింది. అందరూ కూడా 250 మెంబర్స్, దాన్ని విమానం అంతా కూడా ఫుల్, అన్ని సీట్లు ఫుల్ అయిపోయినాయి. 250 మంది చాలా చక్కగా ఎక్కారు, చాలా మంచిగా అందరూ కూడా హ్యాపీగా. ఇప్పుడు కొంతమంది విమానం కొత్తగా ఎక్కే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొత్తగా ఎక్కే వాళ్ళకి విమానం యొక్క దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఎంతో ఆతృతగా ఉంటారు కదా. ఎవరైనా ఉన్నారా విమానం ఎక్కిన వాళ్ళు? ఎవరైనా ఉన్నారా? ఆ యొక్క ఆ థ్రిల్ వేరుగా ఫీల్ అవుతారనమాట. ఎలా ఉంటుంది అంటే ఏదో సంథింగ్, ఏదో డిఫరెంట్గా జరగబోతున్నది, మనం గాల్లో ఎగిరిపోతున్నాం. నేను కూడా ఫస్ట్ టైం ఎక్కినప్పుడు నేను కూడా అంతే అనుకున్నా, ఏం జరుగుతుందా ఇక్కడ? మన మేఘాల్లో పైనుంచి వెళ్ళిపోతున్నాం, కింద నుంచి మనం చూస్తూ ఉంటే మన యొక్క భూమి లేకపోతే ఇళ్ళు ఎలా ఉంటాయంటే ఒక చిన్న చీమల్లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంత ఒక డిఫరెంట్గా మనకు అనిపిస్తూ ఉంటుంది. అందరూ కూడా ఆ సంతోషంలో ఉన్నారు. 250 మంది చాలా సంతోషంలో ఉన్నారు. అక్కడ వాళ్ళు చక్కగా ఇస్తున్నటువంటి క్వాలిటీ ఫుడ్, డెలిషియస్ ఫుడ్ చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయంలో ఒక 10 మినిట్స్ గ్యాప్లోనే ఆ విమానం ఏటీసీ నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. భూమికి ఉన్నటువంటి యాంటీనాకు ఆ విమానమునకు కనెక్షన్ తెగిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. చాలాసేపు గాలించారు, అంతుబట్టలేదు. 2 అవర్స్ గాలించారు, తెలియదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. 24 గంటలు దాని గురించి వెతుకుతూనే ఉన్నారు, కనపడలేదు. ఎక్కడ దాని యొక్క శకలాలు కూడా కనపడలేదు. 16 దేశాలు కలిసి ఆ విమానం ఎక్కడికి వెళ్ళిందా చాలా ప్రయత్నం చేశారు. దానిలో మన ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. దానికి సంబంధించినటువంటి ఒక్క ఆనవాళ్ళు కూడా కనబడలేదు. దానిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక బయలుదేరడానికంటే ముందుగా ఒక మెసేజ్ తనకు ఫ్రెండ్కి పెట్టాడు. ఏమని పెట్టాడనంటే, నీవు చెప్పినటువంటి మాట నేను వినకపోతిని అని మెసేజ్ పెట్టాడు. నీవు చెప్పినటువంటి ఒక మాట నేను వినకపోతిని. ఏం చెప్పాడు ఆయన అంటే, ఆ బయలుదేరడానికంటే ముందు తన సహోదరుడి దగ్గరికి వెళ్ళి ఒక సహోదరుడు వెళ్ళి వాక్యాన్ని ఆ సహోదరుడికి పంచుకున్నాడంట. తమ్ముడు, నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు, ఒకవేళ ఇదే రోజు నీ చివరి రోజు అయితే నీకేమవుతుందో తెలుసా అంటే, అంతా నేను మలేషియన్ ఎయిర్లైన్స్ నేను ఎక్కుతున్నాను, అది హైలీ క్వాలిటీ వన్, వెరీ టెక్నికల్లీ స్ట్రాంగ్, నాకేమవుతుంది అన్నీ. ఇప్పుడు ఒకవేళ ఒక బస్ అనుకోండి, ఏదైనా అయితే చాలా కేర్ఫుల్గా చూస్తారు. బస్సుని అంత కేర్ఫుల్గా చూస్తే ఆకాశంలో ఎగిరేటువంటి దానిని ఇంకా ఎంత టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటారు. అంత టెక్నికల్గా ప్రూవ్డ్ వన్, అంత బాగానే ఉన్నది. ఒకవేళ అయినను ఇది నీ చివరి రోజు అయితే ఏమవుతుందో వినలేదు. ఆ సహోదరుడు చెప్పినా వినలేదు. దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, అయినా వినలేదు. కానీ డిస్కనెక్ట్ అయిన తర్వాత ఆ ముందుగా వెళుతున్నప్పుడు ఎక్కడో తన మనసులో గలిబిలి ఒకటి ఉన్నదంట. ఐ డిడ్ నాట్ హియర్ యువర్ వాయిస్ అని మెసేజ్ వచ్చింది. 16 దేశాలు కలిసి వెతికినాను. ఆ విమానపు జాడండి ఇప్పటికి కూడా ఎవరికి కూడా తెలియదు. ఇప్పటికి టిల్ టుడే దానికి ఎవరికి కూడా తెలియదు. దాన్ని కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. MH370 అనేటువంటి విమానపు జాడ ఎప్పటికీ తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. దానిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి ఒక మెసేజ్ ఏంటంటే, ఐ డిడ్ నాట్ హియర్ యువర్ వాయిస్. రైట్ టైంలో గనక ఒకవేళ ఆ లోపల ఎక్కినటువంటి ఆ తమ్ముడు గనక కింద చెప్పినటువంటి సహోదరుడి యొక్క మాట గనక వెళ్ళినట్లయితే, ఒకవేళ విమానంలో నుంచి తప్పించుకొనకపోయినా ఖచ్చితంగా పరలోకానికి మాత్రం వెళ్ళి ఉండేటువంటి వాడే. హల్లెలూయా. చూడండి, మన జీవితాలను దేవుడు కూడా అలానే చూస్తూ నిన్ను రైట్ టైంలో నువ్వు రెస్పాండ్ కావాలని దేవుడు కోరుతున్నాడు. ఈ లోకపు ఆశల కొరకు, లోకములో ఉన్నటువంటి అనేక వాటి కొరకు మనం త్వరపడుతూ ఉంటామే.
చాలా మనం త్వరపడుతూ ఉంటాం. కానీ మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనలో ఏదైనా దేవుడు కానిది, మన కొరకు దేవుడు సిద్ధపరిచిన మంచి జీవితాన్ని పొందకుండా ఆపివేసే ఏదైనా విషయాన్ని నీకు జ్ఞాపకానికి దేవుడు చేస్తూ ఉంటే నువ్వెందుకు త్వరపడట్లేదు మారు మనసు పొందడానికి? మనం ఒక నిర్ణయం తప్పక తీసుకోవాలి. ఏంటో తెలుసా? దేవా, మీరు ఏది మాట్లాడినా నేను త్వరపడి నేను మారు మనసు పొందుతాను. హల్లెలూయా! నేను త్వరపడి దానిలో నుంచి నేను విడుదల పొందుతాను. సమయం ఉన్నదిలే అనుకోక, ఇంకా నా కొరకు చాలా సమయం ఉన్నదని అనుకోనుక, దేవుడు నీతో ఇప్పుడే మాట్లాడుతున్నాడు. నీలో దేవునికి ఆయాసకరమైనవి ఏమున్నవో అవన్నీ ఇప్పుడే ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళుదవుగాక. ఆమేన్.